ఈ రోజుల్లో దొంగతనం చేయడం సులువేమో కానీ గూగుల్ బాబాయ్ కంటి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. మాజీ మంత్రి జోగి రమేష్ గ్యాంగ్ ఫ్యూజులు ఎగిరిపోయేలా సిట్ అధికారులు వాడిన ఆ ఒక్క మోడర్న్ వెపన్ ఏంటో తెలుసా? మేమంతా పత్తి గింజలం, మా మధ్య ఎలాంటి సంబంధాలు లేవు అని కోర్టులో బుకాయించడానికి ఇది టీవీ డిబేట్ కాదు రాజా. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీ బయటపెట్టిన ఫోరెన్సిక్ రిపోర్టులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ నకిలీ మద్యం సిండికేట్ గుట్టురట్టు చేయడానికి సిట్ అధికారులు ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. అదే గూగుల్ టేక్అవుట్. ఈ కల్తీ మద్యం గ్యాంగ్ ఏ రోజు ఏ టైంకి ఏ సీక్రెట్ లొకేషన్లో కలిసి సిట్టింగ్లు వేశారో ఆ డిజిటల్ లొకేషన్ల మ్యాప్ మొత్తాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. నిందితులు తమ ఫోన్ల నుండి డేటా డిలీట్ చేసినా సరే గూగుల్ సర్వర్ల నుండి లాగిన ఈ టైమ్లైన్ డేటాను మార్చడం ఎవరి తరమూ కాలేదు. టెక్నాలజీ అబద్ధం చెప్పదు కదా. ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు. నిందితుల కాల్ డేటా రికార్డులు, ఆయా సమయాల్లోని సెల్ ఫోన్ టవర్ లొకేషన్లు అన్నీ గూగుల్ డేటాతో పక్కాగా సింక్ అయ్యాయి. అంటే నేను ఆ టైంకి అక్కడ లేనేలేను అని ఏ ఒక్క నిందితుడు అబద్ధం చెప్పినా సెల్ టవర్ సాక్ష్యం వాడి కాలర్ పట్టుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఆధారాలు లేవని ఎంత మొత్తుకున్నా ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ముందు డ్రామాలు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కంటికి కనిపించని ఈ డిజిటల్ సాక్ష్యాలతో సిట్ అధికారులు వేసిన పద్మవ్యూహం నుండి మాజీ మంత్రి జోగి రమేష్ తప్పించుకోగలరా? సాక్ష్యాలతో దొరికిపోయిన ఈ కల్తీ మద్యం గ్యాంగ్కు ఎలాంటి శిక్ష పడాలో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రైమ్ ట్విస్టుల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.